అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాపతి ప్రవీణ వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ అరటికాయ ఫ్రై అండి. అరటికాయ ఫ్రై అంటే చాలామంది చేస్తారు, అందరికీ తెలిసిందే. కానీ ఇలా నేను చెప్పినట్లు చేస్తే రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇదే విధంగా చేస్తారండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ అరటికాయ ఫ్రై సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. సో ఇంకా ఆలస్యం ఎందుకండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ రెసిపీకి ఒక అరటికాయ, ఒక ఆనియన్, 2 టమాటాలు తీసుకున్నానండి. ముందుగా ఒక అరటికాయని తీసుకొని వాటిపై తొక్కుని పూర్తిగా తీసేయండి. తర్వాత నల్లగా మారకుండా ఉండేందుకు అరటికాయ ముక్కలను వెంటనే నీటిలో వేసి బాగా కడగాలి. తర్వాత ఆనియన్స్ను, టమాటోస్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పాత్ర పెట్టుకొని అరటికాయ ముక్కలు వేసి అందులోకి నీళ్లు వేసి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అరటికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఉడికిన అరటికాయ ముక్కల్ని నీళ్లు వంచేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, అరటికాయ ముక్కలు ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు. 2 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిమిరపప్పు వేసి బాగా వేయించుకున్నాను. అందులో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి. తరువాత ఆనియన్స్, టమాటోస్ వేసి బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. మనకింట్లో ఒక అరటికాయ ఉంటే చాలండి, తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో చాలా సూపర్ టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకుంటే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మంట మాత్రం మీడియంలో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే టమాటాలు, ఉల్లిపాయలు అనేవి చాలా బాగా మెత్తబడతాయి అన్నమాట. ఇప్పుడు కారం వేసి మరో నిమిషం బాగా వేగనివ్వండి. తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఉడికించిన అరటికాయ ముక్కలు వేసి బాగా కలిసేలా 2 నిమిషాలు కలుపుకోండి. మంటను లోలో పెట్టుకొని బాగా కలుపుకోండి, మాడకుండా ఉంటుంది, బాగా కలుస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా నేను చెప్పినట్టు చేయండి. వేడి వేడి అన్నంలోకి అరటికాయ ఫ్రై సైడ్ డిష్గా పెట్టుకుంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు తెలియకుండానే 2 ముద్దలు ఎక్కువే తినేస్తారండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.